అబ్బాయికి ఆల్రెడీ సమస్య ఉన్నది కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అని చెప్పి దాని గురించి ఒక్కొక్కరు రకరకాలుగా చెప్తున్నారు. సో దాని గురించి కూడా ఆరా తీసి అసలు ఎందుకైందో ఏందో దాని గురించి కూడా మాట్లాడదాం. అసలు ప్రైవేట్ స్కూళ్ళలో ఏం జరుగుతుంది నేను ఒకటే అడుగుతున్నా, పేరెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఫీజులు లక్షల ఫీజులు కడుతున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు ఒక ప్రోడక్ట్ కొన్న ఏదైనా డ్యామేజ్ అయితేనే పెద్ద సోషల్ మీడియాలో వైరల్ చేసి ఇంత రాద్ధాంతం చేస్తారు కదా. మరి ఇక్కడ పిల్లల భవిష్యత్తు, అక్కడ పిల్లల ప్రాణాలే పోతున్నాయి. ఆల్మోస్ట్ ప్రాణం కన్నా ఎక్కువ ఏది ఉండదు చెప్పండి? డబ్బే ఎక్కువనా ప్రాణం కన్నా? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మీ పిల్లవాడు భద్రంగా ఉన్నాడా లేదా? మీరు అన్ని ఫీజులు కడుతున్నప్పుడు మీరు ప్రశ్నించే హక్కు మీకు 100% ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా అక్కడ అపోజ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారు అంటే మీరు రండి, మీడియా దగ్గరికి రండి, మేమే రాస్తాం. మళ్ళా వాళ్ళు వచ్చి చేసేది లేదు, ఏం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు ఫీల్డ్ ఉంటే ఏమున్నది? తప్పు చేసిన వాడిని తప్పు వేలెత్తి చూపాల్సిందే. నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఫీల్డ్ ఉన్నా, నా పైన ఎవరు రాయలేదు, నన్ను ఎవరు ఏం చెయ్యలేరు అంటే ఎవరిది కూడా నడవదు ఆడ.